ఎప్పుడైనా నీ మిత్రుడి యొక్క గుణాలను 10 మందికి చెప్పు. మంచి విలువలు ఏమంటే గనుక 10 మందికి చెప్పు. చెడుని చెప్పకు. మంచి చెప్పు. అందుకోసమే చిరంజీవి గారు గూడా ఒక సందర్భంలో ఆయన రాజశేఖర్ గారికి, చిరంజీవి గారికి గొడవ జరిగినప్పుడు ఒక మీటింగ్‌లో చిరంజీవి ఒకటే మాట అన్నాడు. చెడు చెవిలో చెప్పు. మంచి గట్టిగా చెప్పు. నీకు చెడు ఏదైనా చెప్పేదుంటే రా కూర్చుందాం, మాట్లాడదాం. చెడు చెవిలో చెప్దాం, మంచి గట్టిగా చెప్దాం అన్నారు. అవును. సో, అది మంచి మిత్రుడి యొక్క లక్షణం అది. అందుకోసమే చిరంజీవి గారు ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు. ఆయన ఎవరెస్ట్ పీకెళ్ళిపోయారు. ఎందుకోసమంటే హి హాస్ మెయింటైనింగ్ దీస్ ఆల్ థింగ్స్. అందుకోసమే సన్మిత్ర లక్షణం గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి చేతప్రసాదయతి. మోటివేషన్ ఇవ్వాలి రెగ్యులర్గా. ఓ వారంకి ఒకసారి, ఓ నెల రోజులకు ఒకసారి ఫోన్ చేసి, ఎరా ఎలా ఉన్నావురా, బాగున్నావా, ఏం చేస్తున్నావురా, ఏమైనా మార్పు వచ్చిందా, ఏమైనా గ్రోత్ ఏమైనా వచ్చిందా, ఏమైనా తేడా ఏమైనా ఉందా, ఏమైనా చేద్దామా, నీకేమైనా సహాయం కావాలా చెప్పు, ఏమైనా చేద్దామంటే చెప్పు అని రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా డిప్రెషన్లో ఫ్రెండ్ని కంపల్సరీ అవసరమైతే తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాటిని బుజ్జగించి చేసి, ఎందుకోసం అంటే ఫ్రెండ్ని కాపాడుకోవాలి మనం. బికాస్ ఫ్రెండ్ ఈజ్ ఎ నీడెడ్ అండ్ ఫ్రెండ్ ఈజ్ ఎ డీడెడ్.